ఈ రోజు నుండే పాల్గొన మాసం ప్రారంభమవుతుంది కనుక పాల్గొన మాసం యొక్క ప్రత్యేకత గురించి తెలుసుకుందాము. మాఘమాసం పూర్తయి ఇక వచ్చేదే పాల్గొనము. మాఘ శివరాత్రితో చలి పూర్తిగా తగ్గిపోయి ఎండలను పరిచయం చేసే సమయం ఈ పాల్గొనం. చంద్రుడు పౌర్ణమి నాడు ఉత్తర లేదా పూర్వ పాల్గొన నక్షత్రానికి దగ్గరగా ఉండే నెల ఇది. పాల్గొనం అర్జునుడి జన్మ నక్షత్రం కూడా. అర్జునుడి పేర్లల్లో పాల్గొనుడు అని కూడా వినిపిస్తూ ఉంటుంది. ఈ మాసం విష్ణుమూర్తికి చాలా ఇష్టమైనదిగా చెబుతారు. పూర్వం దితి అతిథి ఈ మాసంలోనే పయో అనే వ్రతం చేసి సాక్షాత్తు ఆ వామనుడికి జన్మనిచ్చినట్టుగా చెబుతారు. పాల్గొన శుద్ధ పాడ్యమి నుంచి 12 రోజుల పాటు సాగే ఈ వ్రతంలో రోజు విష్ణుమూర్తిని ఆరాధించి ఆయనకు క్షీర